హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేము ఈరోజు మా కాఫీ తోటకు వచ్చాము. కాఫీ తోటకు వచ్చి మేము వీడింగ్ చేస్తున్న సమయంలో మాకైతే పుట్టలో తేనెటీగలు కనిపించాయి. తీరా చూస్తే అక్కడైతే తేనె కట్టింది. తేనె తీద్దామని మా బ్రదర్తో అయితే మేము వచ్చాము. మా బ్రదర్ అయితే తేనె తీసాడు. చూడండి, ఆ పుట్ట ఎలా ఉందో చూపిస్తాను. ఈ పుట్ట లోపలే తేనె అయితే కట్టింది, అందుకనే పెద్ద హోల్ అయితే చేస్తున్నాడు మా బ్రదరు. కనబడుతుంది కదండి, చూస్తారు కదా, చూడండి తేనె పట్టు కనబడుతుంది. అదిగోండి, ఎక్కువ కట్టిందో తక్కువ కట్టిందో మాకైతే తెలియదు. అలా ఉంచేస్తే చూసిన వాళ్ళు తీసుకుంటారని మేమైతే ఇప్పుడే మేము ఆ తేనెను సేకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. తేనె మొత్తం సేకరించాక ఈ విధంగా అయితే మళ్ళీ అక్కడ కొంచెం చిన్న హోల్ పెట్టేసి మొత్తం కప్పెట్టేసాము పుట్టను. ఎందుకంటే ఆ తేనెటీగలకు అనుకూలంగా ఉంటే మరలా అక్కడ తేనెని తయారు చేస్తాయి అన్నమాట, తేనె పట్టును తయారు చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము తేనెను సేకరించడం జరిగింది. మొత్తానికి తేనె అయితే సేకరించాను ఫ్రెండ్స్. తేనె అయితే బాగానే కట్టింది. దాన్ని ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇలా తేనెలు చాలా అరుదు కనబడుతుంటాయి. తేనెల వేటకెళ్తే మాత్రం అనేకమైన తేనెలు కనబడతాయి. మాకు ఖాళీ లేదు కాబట్టి మేము తేనెల వేటకెళ్ళలేకపోతున్నాము.
వీలైతే వేసవికి మేము తేనెల వేట వెళ్దామని మేము అనుకుంటున్నాము. చాలా మంది తేనె కావాలని కోరుకుంటున్నారు. అయితే మాకు దొరికేవి చాలా తక్కువ అనమాట, రేరుగా దొరుకుతాయి. తేనెల వేటకి వెళ్తే మాత్రం చాలా తేనెలు దొరుకుతాయి. ఫ్రెండ్స్, మీకు తేనె గురించి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. చివరి వరకు వీడియోని చూస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాము. మరొక మంచి వీడియోలో కలుద్దాం.